గాంధీ భవన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో ఇవాళ జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. మీనాక్షి నటరాజన్ మొదటిసారి వస్తున్న నేపథ్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తి రేకెత్తేస్తోంది. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలు కావడంతో ఆమె వర్షన్ పార్టీలో ఏ విధంగా ఉంటుందని చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న దీపాదాస్ మున్షి కొన్ని ఒంటెద్దు పోకడలతో హైకమాండ్ కు తలనొప్పిగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీలో కొత్త పాత నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన మీనాక్షి నటరాజన్ ఏ విధంగా పార్టీలో అంతర్గత వ్యవహారాలను డీల్ చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవులు, పీసీసీ కమిటీలను ప్రకటించలేదు. దీంతో పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు పదవులు, పోస్టింగులపై క్లారిటీ రాకపోవడానికి, కొన్ని అంశాలు పెండింగ్ లో పడడానికి అసలు కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు ఇన్ఛార్జ్ వచ్చాకైనా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైనా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, పార్టీ పదవులకు, మంత్రివర్గ విస్తరణకు మోక్షం వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టడానికి, నేతల మధ్య గ్యాప్ తగ్గించడానికి, పార్టీని ఒకే లైన్ మీద తీసుకురావడానికి మీనాక్షి నటరాజన్ ఏ విధమైన ప్రణాళిక రచిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇక గాంధీ భవన్ లో ఇవాళ జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇప్పటికే చూసుకుంటే దీనికి సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇక ఆయనతో పాటు కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆవిడ కూడా హాజరయ్యే అవకాశం మనం చూస్తున్నాం. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు హేమ? ఎస్, 2 గంటలకు ప్రస్తుతం మనం ఉన్నటువంటి గాంధీ భవన్లో నా వెనుకున్నటువంటి ఇదే హాల్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పెద్ద ఎత్తున మొత్తం 12 వివిధ వర్గాలకు సంబంధించినటువంటి 12 టైప్స్ ఆఫ్ కేటగిరీకి సంబంధించినటువంటి నేతలు రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రీసెంట్గా నియమితులైనటువంటి నటరాజన్తో పాటు అదేవిధంగా టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ స్థాయి నుంచి అంటే లోకల్ స్థాయి నుంచి ప్రతి ఒక్క లీడర్లు కూడా రానున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరి కాసేపట్లో ఇక్కడే ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరగనుంది. నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమం జరగబోతోంది. పెద్ద ఎత్తున ఈరోజు జరిగేటటువంటి కార్యవర్గ సమావేశం మాత్రం చాలా కీలకంగా మారనుందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తారు. సో మొత్తం కూడా 320 మందికి ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇన్విటేషన్ ఉంది. అటు ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉంటారు. ప్రధానంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, అన్ని అంశాలు కూడా ఈరోజు ప్రధానంగా ఈరోజు చర్చకు రానున్నాయి. ఒక్కసారి మనం సమావేశం కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అటు నేరుగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇంకా కొంతమంది ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలు రాబోతున్నారు. వాళ్ళతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉంటారు. వీళ్ళందరితో కూడా నేరుగా తమకు ఉన్నటువంటి
సమస్యలను కూడా చెప్పుకుంటారు. మొత్తం 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలు రానున్నారు. ఆల్రెడీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు కూడా రానున్నారు. ఇక కంటెస్ట్ చేసినటువంటి ఎంపీస్, ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అనంతరం ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేదంటే కొన్ని గ్రూప్ తగాదాలు ఉన్నాయంటూ కూడా ఎన్నో రోజుల నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన కూడా ఎత్తి చూపుతూ కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, వీటన్నిటికీ సంబంధించి కూడా డిస్కషన్ చేయనున్నారు. ఈరోజు కార్యవర్గ సమావేశం మాత్రం చాలా కీలకంగా మారనుంది. అయితే ఈరోజు ఉదయం కాచిగూడ నేరుగా ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి నటరాజన్ని అటు కాసేపటి క్రితమే దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్ళి కలిశారు. అక్కడ అసలు ఈరోజు జరిగేటటువంటి కార్యవర్గ సమావేశానికి సంబంధించి అసలు అజెండా ఏంటి అని కూడా ఆల్రెడీ వివరించారు. అయితే ఈరోజు ప్రధానంగా భావిస్తుంది ఏంటంటే ఇన్ని రోజులు పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్కి ఈరోజు కార్యవర్గ సమావేశం తర్వాత చెక్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి డిస్కషన్తో పాటు క్యాబినెట్ విస్తరణ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి అంశం, రానున్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్యాండిడేట్ నేమ్స్ని కూడా ఈరోజు ఫైనల్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 2 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు 11 గంటలకి ఈ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా అటు కొన్ని కారణాల వల్ల ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కూడా పోస్ట్పోన్ చేశారు. ఇక పెద్ద ఎత్తున దాదాపు 320 మంది కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక కాసేపటి క్రితమే అటు మీనాక్షి నటరాజన్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్లో పనిచేయడానికి ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తాను, రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మా పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. కానీ గత కొద్ది రోజుల నుంచి మాత్రం అనేక అంశాలు ప్రస్తుతం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. పార్టీలో పెద్ద ఎత్తున గ్రూప్ తగాదాలు ఉన్నాయి, ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి, ఇంటర్నల్స్గా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం అటువంటివి ఏమీ లేవు అంటూ కూడా కొట్టిపడేశారు. ఇక పార్టీలో భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక హేమ మీరు చెప్పినట్లుగానే పార్టీలో అంతర్గత సమస్యలకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే ఉత్కంఠ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పదవులకి సంబంధించి అలాగే ఇతర పోస్టులకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాటికి సంబంధించి అని కూడా ఆశావహులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాస్వామ్య ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది అంటూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే మీనాక్షి నటరాజన్ చెప్తుంది ఏంటంటే అందరికీ కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను వచ్చి చెప్పుకోవచ్చు, వాటిని నెరవేర్చే ప్రయత్నం కూడా చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కొత్త పాత నేతల పంచాయతీ ప్రస్తుతం ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ కోసం పనిచేస్తూ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ స్థానాలకి కొత్త వాళ్ళు రావడంతో, అంటే పార్టీ మారి లైక్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంటే పాత కొత్త నేతలకు పెద్ద ఎత్తున పంచాయతీ ప్రస్తుతం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పటాన్చెరు లాంటి ఏరియాస్లో. సో ఇలాంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది అనే కోణాల్లో కూడా డిస్కస్ చేయనున్నారు. ప్రధానంగా సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశంతో నేను పనిచేస్తాను అంటూ కూడా ప్రస్తుతం నటరాజన్ చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ ఎప్పుడైతే ఈరోజు ఉదయం నటరాజన్ చాలా సింపుల్గా కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకున్నారో అప్పటి నుంచి కూడా యాక్చువల్లీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు అన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు అంటే లోకల్ స్థాయి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక కొత్త ఆశ నెలకొంది. మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం అనేది రాబోతోంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అంటూ కూడా ఒక ఆశాభావంతో అయితే ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి నటరాజన్
మార్కు రాజకీయం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మార్చబోతోంది, ఎలా ఉండబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నటరాజన్ ముందైతే అనేక సవాళ్లు ప్రస్తుతం ఉన్నాయి. అందులో కీలకంగా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయాయి, నిన్ననే పోలింగ్ కూడా జరిగింది. ఇక రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వాటికి సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తూ అన్ని సామాజిక వర్గాల వాళ్ళకు న్యాయం చేకూర్చే విధానంగా సీట్ల సర్దుబాటు చేయాలి. తర్వాత రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, టీపీసీసీ కార్యవర్గ సమావేశం, కేబినెట్ విస్తరణ, మరి ముఖ్యంగా కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేలకు కాస్త అసహనం ఉంది, కాస్త డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చింది, రీసెంట్గా ఒక రహస్య భేటీ కూడా ఏర్పడింది. వీటన్నిటికీ సంబంధించి అసలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు ఏ విధంగా చెక్ పెడతారు అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే రాహుల్ గాంధీ మెచ్చినటువంటి నాయకురాలు, గాంధీ ఐడియాలజీ ఉన్నటువంటి నటరాజన్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలను చెక్ పెడుతూ ముందుకు వెళ్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.